అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి లోపల తుపాకుతో కాకుండా ఇప్పుడు ఓటు హక్కుతో కావాలని చెప్పి అంటే అప్పటి నాటి పరిస్థితుల ప్రకారం ఓటుతో సాధించలేదు తుపాకుతో సాధిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందరూ కూడా రావాలని కోరుకుంటున్నారు. మీరేమంటున్నారు? అంటే చాలా మంది కూడా ఇప్పుడు వస్తున్నారు మా కదా! మా మీరేం మా కోరుకుంటున్నారు? అభిప్రాయం కూడా ప్రజలలో కలిసి చైతన్యవంతులను చేసి ఓటు ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా పోరాడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కేంద్రం ఇవాళ రాజిరెడ్డి హ్మ్. మంత్రిని రాజిరెడ్డి సైలెంట్ అయ్యిండు. తను కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చిండు. హ్మ్. పోరాటం అనేది ఆపం, ప్రజా పోరాటం ప్రజలలో ఉండి చేస్తాం. అంటే ఈ రోజున్న పరిస్థితులు కూడా అవే కాబట్టి తప్పకుండా వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజలను ఓటు ద్వారా భాగస్వాములు కావాలని చెప్పి కోరు అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 80 దాటి 85, 85 వరకు ఉంటాడా సార్? 85 ఉండదు. అంటే ఈ 80, పరిస్థితి లోపల 80. కూడా ఇంకా హ్మ్. అంటే ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పుడు కొందరేమో ఫిలిప్పీన్‌లో ఉన్నా అంటున్నారు. కొందరేమో నేపాల్ లోపల ఉన్నారంటున్నారు సార్. అంటే మీకు ఇప్పుడు వచ్చినటువంటి వారి ద్వారా గాని ఎవరైనా ఏమైనా సమాచారం వచ్చిందా? ఇప్పటికి ఏం సమాచారం లేదు సార్. బయట పేపర్లు, న్యూస్ వీటి ప్రకారమే తప్ప ఎలాంటి సమాచారం ఎక్కడ ఉన్నదనేది లేదు. కాకపోతే అందరి వాడకం ఏంది అంటే హెల్త్ బాగాలేదు అన్నదే తప్ప వేరేదేం లేదు. మేము కూడా ఏందంటే తను ఆరోగ్యంగా ఉండి ప్రజలను, ప్రభుత్వాన్ని పోలీసులను, ప్రభుత్వాన్ని కోరేది ఏందంటే తప్పకుండా అరెస్ట్ చేసినా, సరెండర్ అయినా ఎట్లయినా ఆచూకనేది తెలిస్తే మాత్రం తాను ఏం చేయకుండా ప్రాణాలతోటి ఉంచి బంధుమిత్రులకు అప్పజెప్పాలని ఒక చెప్పి కోరుతున్నాను. తీర్పు